ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థిస్తూ అభ్యర్థులు గడపకు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 3వ వార్డు వద్ద ఉన్నాం. 3వ వార్డు వద్ద ఉన్నటువంటి తమ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరును పెంచుతుంది. తమకు ఓటు వేయాలంటూ ఇప్పటికే అభ్యర్థులను ఏదైతే ఓటర్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం 3వ వార్డులో ఉన్నటువంటి ముత్తునేని వెంకన్న గారు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వెంకన్న ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం నుంచే గడపకు తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తను నిలబడ్డటువంటి అభ్యర్థిత్వాన్ని చూపించుకుంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మరి ఓటర్లు కూడా తన అభ్యర్థనను స్వీకరించు తనతో పాటు వాళ్ళు కూడా తనకి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో వెంకన్న ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకన్న, 3వ వార్డు నుంచి మీరు నిలబడ్డారు. ఇప్పటికే ఇతర పార్టీలు కూడా ప్రచారం జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, అదేవిధంగా మీతో పాటు బీజేపీ, అదేవిధంగా ఇతర పార్టీలు కూడా తిరుగుతున్నాయి. ప్రధానంగా మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఓటర్లు మీకు ఎలా స్వీకరిస్తున్నారు? సార్, ఇక్కడ కమలాపురం. నా పేరు ముత్తినేని వెంకన్న. ఈ వార్డు 3వ వార్డు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా మన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రచారం కొనసాగిస్తున్నాం. ఈ ప్రచారానికి ఇవాళ నేను మొదటి నుంచి కూడా 89లో యూత్ ప్రెసిడెంట్ జాగృతి యూత్ క్లబ్ అధ్యక్షున్నప్పుడు 5 సంవత్సరాల తర్వాత 94లో వార్డు మెంబర్ ముత్తయ్యపేట కమలాపురం వార్డు నుండి 2001లో ఎంపీటీసీగా ఆ రోజు అంత పెద్ద ముత్తయ్యపేట పెద్ద విలేజ్ అయినా కూడా కమలాపురం 470 ఓట్లే ఉండేది. ఆ రోజు నాకు ఎంపీటీసీగా అవకాశం ఇచ్చారు మాధవరెడ్డి గారు. ఆ రోజు నుంచి కూడా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. తర్వాత ఇదే పార్టీలో కొనసాగుకుంటూ 29 సంవత్సరాలు మాధవరెడ్డితోటే ఆయనతోటి అనే అడుగుజాడలు నడుచుకుంటున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి కృషి చేస్తున్నాం. ఆ రోజు నుంచి మధ్యలో 10 సంవత్సరాల కాలంలో టీడీపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ అధికారంలో వచ్చింది. వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ కాదు. కమలాపురం దాదాపు ఒక 1200 జనాభా ఉంటుంది. ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ మా ఊళ్ళే కుల సంఘాల భవనాలు ఇస్తామని చెప్పారు, అవి ఇయ్యలేదు. ఇంకా పోతే మీకు పట్టాలు చేయిస్తామన్నారు, లేకపోతే రేషన్ కార్డులు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇవన్నీ చెప్పుకుంటూ పోయారు తప్ప ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 10 సంవత్సరాల కాలంలో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇలా ప్రజలకు అందరికీ ఏంటిదంటే 2 రూపాయలకు ఇది మన బియ్యం ఇచ్చే దాంట్లో సన్న బియ్యం, రేషన్ కార్డులు మా దగ్గర మా ఈ వార్డులో దగ్గర ఒక 60-50 కార్డులు వచ్చినాయి. తర్వాత సన్న బియ్యం ఇస్తారు. ఉచిత కరెంటు 200 యూనిట్లు, ఆ 200 యూనిట్లు ఉచిత కరెంటు తీసుకుంటారు. ఇక్కడ పోతే గ్యాసు ఫ్రీ, బస్సు మహిళలకు బస్సు కూడా ఫ్రీగా ప్రయాణం చేస్తారు. అందులో భాగంగా ఇలా మా గ్రామానికి చూసినట్టయితే ఉంటే ఇవాళ ఈ ఉన్న మెయిన్ రోడ్, ఈ డాంబర్ రోడ్ ఇక్కడి నుంచి చెరువు పోతుంది. అక్కడ శివుని గుడి ఉంది. ఇక్కడ డబల్ రోడ్ చేయడం జరిగింది. దీనికి 1,61,00,000 శాంక్షన్ అయింది. ఇంటర్నల్ రోడ్డు వీళ్ళకు పోయేటి వాటికి 1,60,00,000 అన్ని రోడ్లకు. ఆ సలేంద్ర యాకమ్మ ఇంటి నుండి మన పోతే బండి సీనింటి వరకు 40 లక్షల రోడ్డు పోతే, ఇక్కడ బడి దగ్గర నుంచి ముత్యం ఉదయం ఇంటి నుండి అక్కడ పాలకుర్తి సమ్మక్కి ఇంటి వరకు దానికి ఒక 30 లక్షలు. ఇంకా మిగతా రోడ్లు బొడ్రాయి దగ్గర నుండి రాధారపు సీనింటి వరకు దానికి 10 లక్షలు. ఈ మహిళా సంఘం బిల్డింగు దానికి ఒక 10 లక్షలు. ఇట్లా చేసుకుంటూ పోతే ఇంకా ఇవన్నీ సైడ్ డ్రైన్లు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ విధంగా చేసుకుంటూ పోతాను. మేము అభ్యర్థిస్తాను, మాకు ఓట్లు వేయాలని కోరుతాను. ఈ విధంగా మేము చేసుకుంటూ పోతాను. మీరు ఓటర్ల వద్దకు వెళ్తున్నారు, ఓటర్లు మిమ్మల్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు? వారి సమస్యలు ఏమైనా చెప్తున్నారా? వారికి ఎలాంటి హామీ ఇస్తున్నారు? వారు కూడా చెప్తారు ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని రేషన్ కార్డు రావాలి, ఇంకా పూర్తి స్థాయిలో ఇండ్లు కూడా 10 సంవత్సరాల నుంచి రాలేదు కాబట్టి ఇంకా కూడా మేము కూడా వాళ్ళు కూడా ఇండ్లు అడుగుతారు. మాకు వచ్చినాయి, మా వార్డుకు 17 ఇండ్లు వచ్చినాయి. ఇక్కడ మాకు వార్డు అంతకుముందు ఏది మార్కండే కాలనీ ఇట్లుండే, అక్కడ ఒక 4 ఇండ్లు ఇచ్చినాం. 17 ఇండ్లు వస్తే మా వార్డుకు ఇక్కడ ఒక 13 ఇండ్లు ఇచ్చినాం. పూర్తి స్థాయిలో వాళ్ళు మొత్తం స్లాపులు వేసుకున్నారు వాళ్ళు. ఇంకా మేము అదనంగా అడుగుతాను. మళ్ళొక మాకు ఏది మార్చి ఏప్రిల్ వరకు మళ్ళీ వచ్చే కోటలో ఇదే 17 ఇండ్లు వస్తాయి కాబట్టి మీ ఎమ్మెల్యే గారిని కూడా అదనంగా ఇంకొక 25 ఇండ్లు ఇస్తే మాకు పూర్తి స్థాయిలో పేదలున్నారు కాబట్టి చేసుకుంటారని చెప్పి అభ్యర్థిస్తాను, వాళ్ళకి హామీ ఇస్తాను. ఆ విధంగానే ప్రచారంలో కొనసాగి చేసుకుంటూ పోతాను.
రైట్, ఈ విధంగా చెప్తున్నారు. తన అభ్యర్థిని అయితే అభివృద్ధించుకునే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి తన వెంట తిరుగుతున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ప్రచారం ఎలా సాగుతుంది, పబ్లిక్ ఎలా మిమ్మల్ని ఎలా స్వీకరిస్తున్నారు? ఇక్కడ ఓటర్స్ ప్రతి ఓటర్ దగ్గరికి పోయి కలవడం జరుగుతుంది. ప్రతి గడపలో ఈ రోజు వరకు 4 రోజుల నుంచి ఈ రోజు వరకు విస్తృతంగా మేము ప్రచారం చేయడం జరుగుతుంది. మంచి రెస్పాన్స్ ఉంది మా వార్డులో. కాంగ్రెస్ పార్టీ అత్యధిక 30 వార్డుల మీద అత్యధిక మేరతో మా 3వ వార్డులో విజయకేతనం ఎగరవేస్తాం. ప్రతి గడపలో మాకు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పినా కూడా మేము ఇమీడియట్లీ 10 నిమిషాల వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఏ సమస్య ఉన్నా ఏమున్నా ఏ వర్కులు కానీ వాళ్ళకి ఏది కావాలన్నా కూడా సమస్యలు మేము అన్నీ అడిగేదానికి ముందుంటున్నాం. ఇప్పుడు గత 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన కానించాలి కూడా ఈ రోజు వరకు కూడా పేదల వారికి ఎవరికి కానీ ఏదైనా పోలీస్ స్టేషన్ వరకు కానీ ఏ వర్కులల్లో కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఇంట్లో వాళ్ళ ప్రాబ్లంలో కూడా దగ్గరుండి వాళ్ళ ఇళ్ళలో కూర్చొని వాళ్ళ సమస్యలు ఏమన్నా మేము పరిష్కరించడం జరుగుతుంది. గ్రౌండ్ వరకు 2 సంవత్సరాల నుంచే మా ఎమ్మెల్యే గారు గెలిచిన కానించలే ఇందిరా ఇళ్ళకి కానీ ఎంతమంది అర్హులు ఉన్నారు ఏంది వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి పార్టీలు చూడకుండా పార్టీలకు అతీతంగా మేము ముందుకెళ్తున్నాం. ఏ పార్టీలోనో మనకు సపోర్ట్ చేయాల్సింది. ఈసారి 100కు 100% కాంగ్రెస్ పార్టీ అత్యధిక 500 మేరతో గెలిచాలని మేము అందరం కష్టపడుతున్నాం. టీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు కూడా తట్టడి మట్టి కూడా పోయలే ఊళ్ళల్లో. వర్షం కొడితే కనీసం 40% రోడ్లు ఉన్నాయి, మీరు చూసినా కూడా ఈరోజు అట్నే ఉండాలి. అట్లాంటి రోడ్లను ఈరోజు మాధవరెడ్డి సార్ గెలిచిన తర్వాత మున్సిపల్ పరిధిలో 80 కోట్ల వర్కులు తెచ్చి ప్రతి రోడ్డు ఎక్కడా కూడా బురద అంటకుండా ఉండడానికి ప్రతి ఇంటి ముందు ప్రతి సేవ చేసే కొరకు ఇలా 1,60,00,000 రూపాయలు విలేజ్లకు ఇచ్చి మెయిన్ రోడ్డుకు 1,60,00,000 మెయిన్ రోడ్డుకి ఇచ్చేసి ఇలా మహిళలకు ఒక భవనం 10 లక్షల భవనం ఇవన్నీ ఇంకా ఇంకేం కావాలని కూడా రెడీ ఉన్నా నేను చేసేదానికి. మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మన క్యాండిడేట్ అత్యధిక మేరతో గెలిపించడం మాకు ఆదేశాలు పంపారు. ఆదేశాల ప్రకారం ప్రతి గడపలా 1కి 3 సార్లు తిరగడం జరుగుతుంది. ఈ రోజు పొద్దున మొదలు పెడితే ఇప్పటివరకు కూడా తిరుగుతూ ఉన్నాం. మేము ఎక్కడ వీలంత కొద్దిగా అక్కడ అత్యధిక ఓట్లు వేయించడానికి 99% మేము పనిచేస్తున్నాం. నమస్కారం. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ గ్రామంలో అంటే ముఖ్యంగా మీ వార్డులో మీ కౌన్సిలర్ కూడా మెంబర్ని కూడా నిలబడ్డారు, తన ఓటు అభ్యర్థన కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎలా ఉండబోతుంది? 10 సంవత్సరాల్లో మా ఊళ్ళో ఏమీ అభివృద్ధి కాలేదు. అభివృద్ధి కావాలంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే అవుతుంది అనుకుని మేము మాధవరెడ్డి ఉద్యమంలో పార్టీలో చేరినాం. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసినాం, వాళ్ళు 8 సంవత్సరాలు చేసినాం, వాళ్ళు ఏం పనులు కాలేదు. మమ్మల్ని సుధా కమిటీ హాల్ ఇస్తాను, కమిటీ హాల్కి మాకు మనిషికో 50,000 పెట్టించిండు సారు. 21 మనిషిని పంపించాడు, 30 కొబ్బరికాయలు కొట్టించాడు, కానీ ఒక కమిటీ హాల్ కాదు మాకు మనిషికి ఒక 50,000 పడ్డాయి. అట్లా నష్టపోయినాం, మేము నష్టపోయినాం. మా పార్టీకి సుధా ఎక్కడెక్కడ అడుకోకుండా పార్టీకి సో పెట్టుబడి పెట్టినాక సో నాకు రూపాయి ఎవరి కౌన్సిలర్ నిలబడడానికి ఇవ్వాల్సి ఇవ్వలేదు. మొన్న సుధా సార్ దగ్గర పోతే మాకు మాశాలం వాటికి కాడిపోతే ఒక కార్డు మీద కార్డు వేసుకునేది. మేము మొన్న 3,50,000 పెట్టి మట్టి కొట్టించినాం. మేము సార్ పైసలు పని ఇవ్వకుండా తర్వాత ఇస్తాను సుధా మేము కొట్టించి పని చేసినాం. రోడ్ల కాడ దిగుతాను సుధా కూల్ బస్సులు వెళ్తా పడతా అంటే మా సొంత పైసలతో మట్టి పోపించి నేర్పించాం. ఇవన్నీ అభివృద్ధులు మేము చేసి ఓట్లు అడుగుతాను. మేము ఇద్దరికి ఒక 5 సంవత్సరాలు వార్డు నెంబర్ ఉన్నప్పుడు అంత కార్డులు ఇప్పించినాం. ఈ సుధా ఇప్పుడు అప్పటికిప్పుడు తలుసుకోవడం మేము పోయి అడుగుతానికి అధికారం ఉంది, వాళ్ళకి అడుగుతానికి అధికారాలు లేవు. దాని కొరకు మేము వాళ్ళకి లేదంటారా? లేదు, వాళ్ళకి లేదు, అర్హత లేదు. మాకు అర్హత ఉన్నది. మేము ₹1 వాళ్ళ దగ్గర తీసుకోకుండా పని చేసినాం. మాకు మాట్లాడడానికి రైట్లు ఉన్నాయి. ఇప్పుడు చేసే పనులు చూడ రైట్లో చేసి మాట్లాడతాను. మేము ఇండ్లు చూద్దాం ప్రతి ఒక్కరికి ఏ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ అనాలే. ఎవరికి లేని వాళ్ళకి వాళ్ళకి అందరికీ రాసినాం. మేము ఇంకొకరు రాసినాం, ఒక వెంకటయ్య కంతురవి నేనే కాదు, గ్రామాలకు పిలిచి రాపించినాం. రైట్, మీరు చెప్పండి ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? గత ప్రభుత్వంలో ప్రజలకి ఏం కావాలండి? డెవలప్మెంట్ కావాలి. ప్రభుత్వం ఉన్నది, కేసీఆర్ ఉన్నాడు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నాడు అని కౌన్సిలర్ని గెలిపించినాం. మేము దగ్గరుండి గెలిపిస్తే ఒక్క రోడ్డు పోయలేదు, ఒక్క కమ్యూనిటీ హాల్ కట్టలేదు. మా యాదవ సంఘానికి వచ్చి 300 ఓట్లు ఉన్నాయి, మీ అందరికి ఇది చేస్తాం అది చేస్తామని పగలాలు బలికిండు, ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. ఇక తర్వాత 5 ఏళ్ళు తిప్పించుకొని ఒక్క కమ్యూనిటీ హాల్ కట్టలేదండి. మరి ఘోరం. డెవలప్మెంట్ అంటే సీసీ రోడ్లు కూడా పోయండి సార్. మరి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినాం మేము. మున్సిపాలిటీ మొత్తం మనమే ఉన్నాం, మరి ఎమ్మెల్యే ఉన్నారు, ప్రభుత్వం మాదంటే మమ్మల్ని తిప్పించుకొని డెవలప్మెంట్ పక్కకు పెట్టిండు ఆయన వేళ నేను వెళ్ళిపోయిండు. ఒక్క ఇల్లు ఇవ్వండి సార్ అంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డులు జనాలు అడుగుతారు సార్, కొత్త పెళ్ళైన ఉన్నారు, అందరికీ రేషన్ కార్డులు కావాలి సార్ అంటే పట్టించుకోలేదు. ఇప్పుడు ఎట్లా అడుగుతారండి? వాళ్ళకి అధికారం ఏమున్నది? ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి? ఏం చేస్తారు? నీకు అవకాశం రాలేదా? 10 ఏళ్ళ అవకాశం వచ్చింది, 10 ఏళ్ళలో ఏం చేసిండు? ఒక్క ఇల్లు ఇచ్చిండా? పేదలు లేరా? ఎంతమంది ఎన్నిసార్లు తిరిగినామండి? ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఎక్కడిది? వాళ్ళకి ఓటు అడిగే అధికారం లేదు వాళ్ళకు. ఇప్పుడున్న అభ్యర్థి కూడా
టీఆర్ఎస్లో గెలిచి బీజేపీలోకి పోయిండు ఆయనే కదా, ఆయనకి ఏం అధికారం ఉంటుంది? ఆయనకు అధికారం లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. ఇప్పుడు వీళ్ళే చేస్తారు, వీళ్ళనే నమ్ముతారు, వీళ్ళనే గెలిపిస్తారు, మేము గెలిపించుకుంటాం. రైట్, ఈ విధంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈరోజు 3వ వార్డులో ముత్తినేని వెంకన్న చేస్తున్నటువంటి ప్రచార యాత్ర అయితే కొనసాగుతుంది. ఓటు హక్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వాలు చెప్తున్నాయి, మరోవైపు సరైన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి అభ్యర్థులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నర్సంపేట పట్టణ కేంద్రంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్ పరంగా.